ఉత్తర భారతంలో ఈ శాక్తాగమం చాలా ప్రాచుర్యంలో ఉంది. కాశ్మీర పండితులు పురాతనం నుంచి కూడా కాశ్మీర పండితులు అనేక శాస్త్రముల్ని పరిశోధన చేసి శాస్త్రవాదములు చేసి వ్యవస్థాపన చేసినటువంటిది మన భారతీయ చరిత్రలో కనిపిస్తుంది. శారదాపీఠం కలిగినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా నేడు పరప్రాంతీయంలో ఉండటం వలన అక్కడ శాస్త్ర ప్రాచుర్యం తగ్గిపోయింది. అభినవగుప్తపాదులు ఈ శివశక్తి సామరస్యాన్ని పరమార్థాన్ని గ్రహించి వారు ఉపాసన చేసి అనితర సాధ్యమైనటువంటి యొక్క విషయాల్ని వారు శాస్త్రరూపంగా మనకి అనుగ్రహించారు. కాశ్మీర పండితుల్లో ఎక్కువ మంది ఆ శివశక్తి సామరస్యాన్నే శాక్తాగమంగా నిర్వచనం చేశారు. బ్రహ్మసూత్రములకు శారీరక మీమాంస రాసినటువంటి శంకరాచార్యుల వారు కూడా శివశక్త్యాయుక్త అనేటువంటి యొక్క మాటనే ప్రబలంగా చేసుకొని ఆ శాక్తాగమాన్ని శుభాగమ పంచకాన్ని దాంట్లో విస్తృతి చేశారు. ఎన్నో రహస్యాలు దాంట్లో పొందుపరిచారు. దక్షిణ భారతంలో ప్రాచుర్యం లేకపోవటం వల్ల దీన్ని ప్రచారం చేయటం కష్టతరం అవుతుంది పూర్వం నుంచి కూడా. ఇక్కడ ఒకటి గ్రహించాలి, దరిదాపుగా నేను తెలియని వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో. అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ప్రతిష్టలు యాగములు చేయించిన దీనిలో ఇప్పుడు వచ్చిన వారు మరలా వాళ్ళు రారు. ఒకవేళ వస్తే 5-6 యాగానికి వస్తారు. ఆ తర్వాత వారి పీఠాలు పెడుతూ ఉంటారు. వీరందరినీ కూడా మా శిష్యులుగా భావించి నేను ఉంచకపోవటం వలన ఆగమాన్ని వాళ్ళకి చెప్పే అవకాశం లేకపోవటం వలన మిడిమిడి జ్ఞానంతో వాళ్ళు లోకంలో విచ్చలవిడవటం అనేటువంటిది కూడా చూస్తున్నాం. చేసేది సాకల్యంగా తెలుసుకొని లోక కళ్యాణార్థమై చేస్తే పర్వాలేదు. అనేక మంది నుంచి నేను వింటున్నాను, ఎవరండి గోపాలశాస్త్రి గారి శిష్యులు ఉంటున్నాను. గోపాలశాస్త్రి గారి శిష్యులు అయితే ఇంకేమిటి, విధి విధానాలు లోపల లేదు అంటూ ఉంటారు. లోకంలో చేయటం మంచిదే, చేసేది సక్రమంగా చక్కగా చేస్తే బాగున్నది, లోక కళ్యాణం అవుతుంది. అలా కాకుండా ఏ శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారత నససిద్ధిం అవాప్నోతి నా సుఖం నా పరాంగతిం అన్నారు. ఇది యథార్థం. వాళ్ళకు తోచినట్టు చేయటమే కానీ అనుకరించడమే కానీ శాస్త్ర విధానాన్ని అనుసరించడం లేదు. లోకంలో కూడా వారు ఏది చేస్తే అది ఫలానా వారి దగ్గర నేర్చుకున్నారు అంటే చాలా గొప్పది, వీరు గొప్పవారు అనుకోవటమే తప్పితే వారికి తిరిగిపోవటం వల్ల. ఉదాహరణకి ఒకానొకప్పుడు శాస్త్రచండీ యాగం జరగడం 80లో ఆంధ్రదేశంలో ఈ కోస్తా ప్రాంతంలో కోనసీమన అదే ప్రథమం. అంత మునుపు రుద్రయాగాలు జరిగేవి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే చండీ యాగాలు. 1,00,000 చండీ యాగం చేయటానికి 3 సంవత్సరాలు పట్టింది. 5 రోజుల్లో 1,00,000 చండీ యాగం అయిపోతుంది వాళ్ళ పొద్దున. అయుత చండీ యాగాలు అనేకం చేయడం జరిగింది. ఇవాళ రోజున
అయుత చండి అంటే అపూర్వమైనటువంటి విధానం అనేటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. సౌరయాగములు, రుద్రయాగములు, ఈ రుద్రయాగ సరణి బోధాయనోక్తంగా ప్రప్రథమంగా ఆంధ్రదేశంలో ప్రవేశపెట్టింది మేమే. ఈ స్వరూపమును ఇంచుమించుగా మార్చి రుద్రైకాదశిని కల్పంతోనే నడుస్తున్నాయి చాలా చోట్ల. ఇదివరకు రుద్రైకాదశిని అనేటువంటి పదం లేకపోయినా రుద్రైకాదశిని అనేటువంటి పదం వారి కల్పనలో నడిపిస్తున్నారు. కల్పము అంటే కల్పింపబడ్డదే కల్పమని వ్యుత్పత్తి చెప్పి అనేకమైనటువంటి యొక్క సంప్రదాయాల్ని, అనేక విధాల సంప్రదాయాల్ని పాడి చేస్తున్నారు. వారి మీద నాకు ఆగ్రహం కాదు, శాస్త్ర మర్యాదలు పోతున్నాయి అనేటువంటి బాధ. దానికోసమని ఒకటి, వైష్ణవ యాగాల్లో సహస్రకుండాత్మకమైన విష్ణు యాగం, నారాయణ యాగం చేసిన వారికి ఆగమ కల్పములు ప్రామాణ్యంతో చేస్తున్నారు. శైవులు రుద్రయాగం చేస్తున్న శైవాగమ ప్రమాణంతో చేస్తున్నారు. ఈ స్మార్తయాగములు స్మార్తులు చేసేటువంటి వాటిలో మాత్రం వారు అని చెప్పేసి నేను అంటలేదు, కానీ ప్రామాణికమైనటువంటి కల్పంతో ఎక్కువ మంది చెయ్యటం లేదు. కొందరు లేకపోలేదు, వారికి ఉన్న కల్పాన్ని అనుసరించి వారు చేయటం జరుగుతుంది. రుద్రయాగాలు కలవు చండీ వినాయకం అని ఈ కలియుగంలో క్షిప్రసిద్ధిని కలిగించేటువంటివి చండీ, వినాయకుడు. అటువంటి చండీ ఆ తల్లికి ఆగ్రహం కలిగించేటువంటి మార్గాన్ని మనం అవలంబించకూడదు. రోగాన శేషాన్ అపహంసు తుష్ట రుష్టాదు కామాన్ సకలానభీష్టాన్ పామాస్థితానాన్న విపన్నరాణం పామాస్థిత శాస్త్రీయతాం ప్రజాంతి. బలి, పూజ, పారాయణ ఇవన్నీ జాగ్రత్తగా నడిపించుకోవాలి. ప్రతీక్షిష్యామ్యహం ప్రీత్యామన్యోహం తథాకృతం. పారాయణలు ఎన్ని చేసినా భక్తి శ్రద్ధలతో చండీ హోమం చేశారా లేదా అని చూస్తుంది అమ్మవారు, ప్రతీక్ష చూస్తుంది. చండీకి ఆగ్రహం కలిగించేటువంటి యొక్క విధానాలు మనం చేయకూడదు. విధి విధానం తెలుసుకొని అనూచాన గురు పరంపర కలిగి శాస్త్ర విధానాన్ని పాటించి ఆగమోక్తంగా చేసినట్లయితే లోకానికి క్షేమం కలుగుతుంది. యాగముల యొక్క ఉద్దేశం అదే. ప్రతిష్టాదులు కూడా మూర్తిని మనం ప్రతిష్ఠ చేస్తున్నామంటే మైలరాళ్ళులాగా ఒక మైలురాయి ఉంది, ఇక్కడి నుంచి ఈ రాయి నుంచి ఆ రాయి వరకు ఇది ప్రమాణం. దానిలాగా దేవతా ప్రతిష్ఠ చేయడం కూడదు. వాటికి ప్రాణశక్తి ఆవాహన లేదు. మూర్తులకి ప్రాణ ప్రతిష్ఠ ఉంది, మూర్తులకు ప్రాణ ప్రతిష్ఠ ఉంది. శుద్ధుడిగా ఉండాలి, యోగ సాధన కావాలి, ఉపాసన కావాలి. అటువంటిప్పుడే ఆ శిలయందు దేవతాత్వం వస్తుంది, భక్తులకు అభయాన్ని వనాన్ని ఇస్తాయి. కనుక ఈ ప్రతిష్టలు కానీ యాగములు కానీ ఆగమంలో ఏకాంశం మాత్రమే, అది కూడా సక్రమంగా జరగకపోవడంతో చాలా బాధపడుతూ ఇన్ని సంవత్సరాలు బట్టి మనం చూస్తూ దీన్ని ఒక క్రమమైనటువంటి పద్ధతి, అనూచానత నిలపాలి అనేటువంటి యొక్క దృఢమైన సంకల్పం ఏర్పడింది. జీవితంలో లోకానికి ఉపకారం చేయాలంటే ఈ ఆగమ వ్యవస్థ జరగాలి.
మరుగుపడినటువంటి యొక్క వైదికాగమాన్ని కూలంకషంగా గ్రంథరూపంగా వ్యవస్థ జరిగి లోకానికి క్షేమం కలిగించాలి అనేటువంటి యొక్క సదుద్దేశంతో ఆరు నెలలకు ఒకసారి సెమినార్లు నడుపుతూ విద్వాంసుల సమక్షంలో ఈ విషయాలను కూడా చర్చ చేసి ఎంతవరకు గ్రంథం పూర్తయింది, దీని ప్రమాణాలు ఇవన్నీ కూడా విద్వత్ సమక్షంలో చదివి వినిపించి ఈ గ్రంథములని పీఠాధిపతులకు ధర్మ నిర్ణేతలైనటువంటి ఆ పీఠాధిపతుల యొక్క సమక్షంలో వారికి తెలుపుడు చేసి దీన్ని ప్రచారం చేయాలనేటువంటి ఒక ఉద్యమం ప్రారంభమైంది. మునుపు ఇంతటి సాధన సౌకర్యములు లేవు. వైజ్ఞానికులు ఇచ్చినటువంటి సాధనా సౌకర్యముల ద్వారా ప్రజానీకానికి యథార్థతని తెలుపుడు చేయటం, విద్వల్లోకము గుర్తు తీసుకురావటం, ఒక శాస్త్ర సరణిని అనుష్ఠింపజేసేటట్టుగా ఒక మార్గాన్ని కల్పించడం మా ఉద్దేశ్యం. ఉపదేశం పొందినటువంటి వారు చాలామంది ఉన్నారు, క్రమమైనటువంటి పద్ధతిలో లేరు. వారి వల్ల లోకము బాధ పొందడం కూడా జరుగుతుంది. దానికోసం మొదటగా శ్రీకళ ఆర్ష విజ్ఞాన ట్రస్ట్ ఒక సంస్థ వ్యవస్థాపింపబడ్డది. ఆర్ష విజ్ఞానం ఏదైతే ఉందో అదంతా కూడా గ్రంథరూపేణ ప్రచార రూపేణ అధీతి బోధ ఆచరణ ప్రచారణై తాను గురువు దగ్గర అధ్యయనం చేసినటువంటి యొక్క విషయాన్ని శిష్యులకు బోధించటం, ఆచరించటం, ప్రచారం చేయటం, 4 అంశముల ద్వారా అనూచాన సిద్ధమైనటువంటి శాస్త్రములు పరిరక్షింపబడ్డాయి. అందుకుగాను శ్రీకళ ఆర్ష విజ్ఞాన ట్రస్ట్ని ఏర్పాటు చేసి వ్యవస్థాపన చేసి దాని ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయటం జరుగుతోంది, ఆచరించడం జరుగుతుంది. కానీ ప్రచారం గోపాల శాస్త్రి గారు యాగం చేస్తున్నారు, చాలా గొప్ప అనుకోవటమే కానీ ఈ గొప్పతనం ఎంతవరకు, దీని సారస్యం ఏమిటి? విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం నహి వంజా విజానాతి గురువీం ప్రసవవేదనామని. విద్వాంసులకే తెలియాలి ఆ విషయాలు. అనేక చోట్ల కాశీలో కానీ, రామేశ్వరంలో కానీ, శ్రీశైలంలో కానీ అనేక ప్రాంతాల్లో అనేక విద్వాంసుల సమక్షంలో ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రజలు ఆనందిస్తే మాకు ఆనందం కాదు, దేవత పరోక్షమైనటువంటిది, దేవతాతృప్తి కోసమే చూస్తున్నాం. దేవత ఎంతవరకు అనుగ్రహం పొందిందో సంతోషించదో మాకు తెలియదు. విద్వాంసులు సంతోషించాలి. ఆపరితోషాద్ విదుషాం న సాధుమన్యే ప్రయోగ విజ్ఞానం బలవదపి శిక్షితానాం ఆత్మన్యప్రత్యయం చేత అని కాళిదాసు అంటారు. విద్వాంసులు సంతోషిస్తే విద్యను అభ్యసించిన వారు కనుక వాళ్ళకి అవిద్య ఉండదు కనుక వారు సంతోషమే పరాశక్తి యొక్క సంతోషం. వారు ఇది ఇలా కాదు అని చెప్పినప్పుడు సవరణ చేసుకోవలసిన బాధ్యత కూడా మాకున్నది. సహృదయులైనటువంటి విద్వాంసులు ఎంతోమందో ఈ ప్రయోగాన్ని ప్రక్రియని చూసి ఆమోదించారు, సంతోషపడ్డారు. అదే పరాశక్తి యొక్క సంతోషం అని మేము అనుకుంటున్నాం. అందుచేత ఈ వైదికాగమాన్ని నేటి రోజున న్యాయమా అన్యాయమా తేల్చాలంటే న్యాయస్థానాలు ఉన్నాయి. ఇది ధర్మ,
ఇది ధర్మ. పూర్వం పరిషత్తులు ఉండేవి, ఇప్పుడు పరిషత్తులు లేవు. ఆ పరిషత్ నిర్ణయం అవుతే కానీ ధర్మ నిర్ణయం అయ్యేది కాదు పూర్వం. ఈ కలియుగంలో పరిషత్తులు లేవు. పరిషత్తు అనేటువంటి పదంతో వ్యవహరింపబడుతున్నాయి. త్రియవరా పరిషత్తు, దశావరా పరిషత్ అని ధర్మాన్ని ధర్మ సంశయ నిర్ణయించాలంటే అది కావాలి, పరిషత్తు కావాలి. అమంత్రాణం అవ్రతానాం అమంత్రాణం జాతి మాత్రోపజీవినాం సహస్రసమేతానాం పరిషత్వన్న విద్యతే. ఎంతమంది ఉన్నా బ్రాహ్మణ మాత్రం చేత పరిషత్ అంటానికి వీల్లేదు. కనుక ఈ అధికార సంపత్తి అనేటువంటిది పరిషత్తు ద్వారా నిర్ణయం కావాలి పూర్వం చెప్పారు. అలా కాకపోయినా ధర్మతో కూడినటువంటి విషయం కనుక దీనికి వీడు అధికారి అని నిర్ణయించాలంటే వారే కనుక దానికి ప్రమాణం వేదశాస్త్రములు కనుక విద్వత్సభను ఏర్పాటు చేసి వారి సమక్షంలో ఈ ఆగమం యొక్క యథార్థాన్ని నిర్వచనం చేసి తద్వారా అనేక ఆర్ష సిద్ధాంతాల్ని వెలుగులోకి తీసుకురావటమే మా శ్రీకళ ఆర్ష విజ్ఞాన ట్రస్ట్ యొక్క తాత్పర్యం. దీనికి ఆలంబనంగా సనాతన గురుకులాశ్రమ శ్రీ విద్యాపీఠం విజయనగరంలో వ్యవస్థాపింపబడ్డది. కనుక అనేక సదస్సులు ఏర్పాటు చేసి వైదికాగమ వ్యవస్థ చేయాలని చెప్పేసి నేటి రోజున ఆగమం శాస్త్రం ఆగమం అయినా వ్యాకరణం, తర్కం, పూర్వోత్తర మీమాంసలు దర్శనాలు అవుతూ ఆగమాలేనాయి. ఆగమ వ్యవహారం వాటికి కూడా ఉన్న ఈ ఆగమ నిర్వచనం ఏదైతే ఉందో ఉపాసనా స్వరూపంగా ఇది ఒక శాస్త్రం, ఆగమ శాస్త్రం, ప్రమాణబద్ధమైనటువంటి శాస్త్రం. అది తెలియని వాళ్ళు కూడా ఆగమ విషయాల్ని సలహా చెప్పడం జరుగుతుంది. కనుక ఈ అధికార సంపత్తి అనేటువంటిది ఎవరంతట వాళ్ళు కల్పించుకోవడం కాకుండా ఒక ప్రామాణికబద్ధమైనటువంటి పరిస్థితిలో ఈ ఆగమంలో వీళ్ళు ప్రావీణ్యత చెందినవారు అని ఆగమ పాఠశాలలు నిర్వహించటం, ఆగమ సదస్సులు నిర్వహించటం, ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళకి ప్రామాణికబద్ధమైనటువంటి యొక్క పత్రాలను ఇవ్వటం, ఒక సంప్రదాయాన్ని చెదరకుండా చేయటం, చేయవలసినటువంటి యొక్క పనులు ఇక పైన ఉన్నాయి. దీనికోసమే శ్రీకళ ఆర్ష విజ్ఞాన ట్రస్టు ఏర్పడింది. ఈ ట్రస్ట్ ద్వారా విజయనగరంలో సనాతన గురుకులాశ్రమ శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపితమైంది. అలాగే కొవ్వూరులో గాయత్రి ధ్యాన మందిరం గోష్పద క్షేత్రంలో వ్యవస్థాపితమైంది. వీటిని ఆలంబనం చేసుకొని వీటి పరిశోధనలు, ఈ ప్రక్రియలు నడపాలనేటువంటి యొక్క దృఢ సంకల్పం ఏర్పడింది. ఆ పరాశక్తి యొక్క ప్రేరణ, పరాశక్తి యొక్క ఇచ్ఛ, ఆ తల్లి యొక్క దయతోనే ఇవన్నీ కూడా నడవవలసి ఉన్నాయి. షడ్భాగంతు మనుష్యాణం సత్తమం దైవచింతనం అని పురుష ప్రయత్నం అనేటువంటిది ఒకటి కావాలి. కనుక దీనికి నేటి రోజుల్లో ప్రభువులు ప్రజలే కనుక సనాతన సంప్రదాయమందు భారతీయత యందు లక్ష్యం కలిగినటువంటి వారందరూ కూడా దీని ద్వారా వారు సభ్యులై ప్రోత్సాహం కల్పిస్తూ, మాకు ఉత్సాహాన్ని కలిగిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందరికి నడిపించడానికి అందరినీ కూడా కోరుతున్నాము.
ఒక విషయం గ్రహించాలి శ్రోతలు ద్రష్టలు. ఈ చెప్పిన విషయాలన్నీ కూడా నహి నింద న్యాయేన, ఇతరులను నిందించడంలో మాకు తాత్పర్యం కాదు. శాస్త్ర పరంపర అనుచానత పాడైపోతుంది అనేటువంటి బాధ. దీనిని ప్రజలు గుర్తించినప్పుడే సరిగ్గా అడ్డుకుంటారు. అటువంటిప్పుడే భగవంతుడు మనకి అనుగ్రహం చేస్తాడు, లోకానికి క్షేమం కలుగుతుంది. లోకక్షేమాన్ని కాంక్షించిన వారు 50 మంది కూడా శాస్త్ర విధానాన్ని అవలంబించాలి. ఈ శాస్త్ర మర్యాదలు చెరువులో లేకపోవటం వలన లోకానికి ఆగమ మర్యాదల్ని ప్రచారం చేయటం అనేటువంటి ముఖ్యోద్దేశంగా పెట్టుకున్నాం. కనుక దీనికి దోహదపడుతూ ఈ సంస్థలో ఇదే కాకుండా సంగీతం కూడా, ప్రాచీన సంగీతం ఏదైతే ఉందో శాస్త్రబద్ధమైనటువంటి సంగీతం పాశ్చాత్య వ్యామోహం చేత నలిగిపోతుంది. మునిత్రయంలో మూర్తిత్రయం మన లోకంలో అంటారు, నేను మునిత్రయం అంటాం. త్యాగరాజు కానీ, ముత్తుస్వామి దీక్షితారు కానీ, శ్యామశాస్త్రి గారు కానీ మననం చేసినటువంటి మహానుభావులు వాళ్ళు. కేవలం రాగం కాకుండా శాస్త్రాన్ని మననం చేసిన వాళ్ళు, భగవద్ అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు. కనుకనే మునులు అన్నాడు. నా దృష్టిలో మునులు వాడు మననం చేసిన వారు కనుక, భగవద్ అనుగ్రహాన్ని పొందిన వారు కనుక. ఇతరులు కారా అంటే ఈ సంప్రదాయ సంగీతానికి వారు మూలపురుషులు కనుక వారిని మునిత్రయంగా మేము వ్యవహరిస్తాం. వారి రచనల్లో అద్వైత వేదాంత బోధ, ఉపాసనా రహస్యములు, భగవద్భక్తి, ఎన్నో విషయాలు గుంభితంగా ఉన్నాయి. అది కూడా రాగప్రధానంగా నడుస్తున్నాయి కనుక సాహిత్యానికి ప్రాధాన్యం చేయకపోవడం వలన కూడా ఆ తత్వం అనేటువంటిది అందరూ అందుకోలేకపోతున్నారు. వాటిని ప్రచారం చేయడం కూడా మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సంప్రదాయబద్ధమైనటువంటి యొక్క సంగీతం సా అమ సామ. సా అంటే సాహిత్యం, ఋగ్వేదం. అమ అంటే గానం, రాగం అన్నమాట, సామవేదం. సా లేనిది అమ పని చేయదు. సాహిత్యం మీదే రాగములు, గానములు. అంచేత ఋక్సామలకు నిత్య సంబంధం. రుక్కు మాతృస్థానీయమైంది, సామ పితృస్థానీయమైంది. అంచేత రాగము ద్వారా నాదము, నాదోపాసన ఎలాగో సాహిత్యం ద్వారా వాగ్గేయకారుల యొక్క భావగాంభీర్యాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గంభీరమైనటువంటి ఆ పదములు, వాటిల్లో ఉండేటువంటి ఉపాసనా రహస్యములు, భగవత్తత్వములు, అద్వైత వేదాంతము, ఇదంతా కూడా సమాజానికి తెలిస్తే గానం ద్వారా దానికి చేరువవుతారని మా అభిప్రాయం. ఇలాగా ఆర్ష విజ్ఞాన ట్రస్ట్ ద్వారా ఇన్ని కార్యక్రమాలు చేయాలి. ఒకరితో ఏటువంటి పని కాదు కనుక భారతీయులు ఆస్తిక్య భావం కలిగినటువంటి వారు సనాతన సంప్రదాయంలో. ఇంకో విషయం గ్రహించాలి, సనాతనులు అంటే ఛాందస్సులోనే ఒక విపరీతార్థం వస్తుంది. సనాతన ధర్మం ఎప్పుడు మారేటటువంటిది కాదు. ఏది అధునాతనమో అది సనాతనం కాదు, ఏది సనాతనమో అది అధునాతనం కాదు. దానికే అనుచానత, దానికే ప్రామాణ్యం.
అధునాతనానికి ప్రామాణ్యం లేకపోయినా పర్వాలేదు, సనాతనానికి ప్రామాణ్యం ఉంది. ఆ సనాతన ధర్మమే ఆధ్యాత్మిక ధర్మం, పరమోత్కృష్ట ధర్మం. ఆత్మసాక్షాత్కారం చేసుకోవటమే కైవల్యం. ప్రతి వారి దృష్టి అది ఉన్నప్పుడే బహుత్వంలో ఏకత్వాన్ని చూడగలుగుతాం. అది కలిగిన జాతి కనుకనే భారతీయ జాతి. ప్రపంచంలో ఇతర జాతులు, ఇతర మేధావులందరికీ కూడా భారతీయత ఎందు దృష్టి ఎక్కువగా పూర్వం ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు కూడా ఉంటుంది. అది సనాతన ధర్మం కనుక ఈ సనాతన ధర్మాన్ని మనం కల్పించినటువంటి దానికి కూడా సనాతన ధర్మం అంటే ప్రయోజనం లేదు. తల్లిదండ్రుల్ని పూజించమని చెప్పేసరి ప్రతి మాత్రం చెప్తూనే ఉంటుంది సనాతన ధర్మం. వారి యందు దైవత్వాన్ని చూడమంటోంది సనాతన ధర్మం. ఇంట్లో తల్లిదండ్రుల యందు, భార్యాబిడ్డల యందు ఆత్మ సందర్శనం చేయగలిగితే లోకంలో ఎక్కడైనా కలిసి చేయగలం. ఇది చేయాలంటే యమనియమాదులు కావాలి. సనాతన ధర్మాన్ని పాటిస్తే, పెద్దలు పాటిస్తే పిల్లలకు అలవాటు అవుతుంది. పెద్దలు ఇప్పుడు మేలుకుంటే పిల్లలకి మనం బోధ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సనాతన ధర్మాన్ని అందరికీ కూడా చెరువులో తీసుకురావటం కోసమే ఈ సంస్థ ఏర్పాటు చేయబడ్డది. ఇందులో కుమారులైనటువంటి చిరంజీవి శ్రీనివాస శర్మ, చిరంజీవి సుబ్రహ్మణ్య శర్మ, చిరంజీవి ప్రసాద్, కుటుంబం అనేటువంటి ఒక విషయం కాకుండా మేమందరం కూడా లోకానికి లోకక్షేమానికి పాటుపడటం జరుగుతుంది. ఆర్జన అనేటువంటిది పూర్వం నుంచి కూడా లేదు, ఇది యథార్థం. ఎక్కడ పడితే అక్కడ పోయేటువంటిది కానీ, విధి విధానాలు లేని చోటకి అడుగు పెట్టడం కానీ పూర్వం నుంచి కూడా లేదు, ఇంకా ఉండబోదు కూడా. మా తాత్పర్యం లోకానికి క్షేమం కలగాలి, సనాతన ధర్మం లోకానికి యథార్థంగా తెలియాలి అనేటువంటి ఉద్దేశమే. ఆ ప్రాతిపదికతోనే శ్రీకళా అర్ష విజ్ఞాన ట్రస్ట్ ఏర్పడింది. ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయినా లోకానికి చేరువ అవ్వాలి, అందరికీ కూడా తిరుపతి చేయాలనే ఉద్దేశంతో ఈ సాధనాలను పెట్టుకొని గ్రంథ పరిశ్రమ, సనాతన ధర్మ పరిశోధన ఇవన్నీ కూడా చేయటం జరుగుతోంది. ఆస్తిక్య భావం కలిగిన వారు 50 మంది కూడా దీని యందు దృష్టి ఉంచుకుని మాకు ప్రచోదన చేస్తూ, మీరు ఉత్సాహం పొందుతూ మాకు ప్రోత్సాహం కల్పిస్తూ సహకరిస్తారని చెప్పేసి కోరుతున్నాము. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు గవాం సంరక్షణమస్తు. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. చిరంజీవి సుబ్రహ్మణ్య శ్రీనివాస శర్మ కొన్ని విషయాలు మాట్లాడతాడు. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఇప్పటివరకు గురువర్యులు బ్రహ్మశ్రీ యనమండ్రి వేణుగోపాల శాస్త్రి గారు, శ్రీ శ్రీయానందనాథ గురువర్యులు లోకంలో కావలసినది ఏదో దాని గురించి చెప్తూ, ఏది ఉండకూడదో దాన్ని సూచిస్తూ, ఏది వర్తమానంలో మనం కలిగి ఉండాలో దాని విషయాన్ని కూడా ప్రతిపాదిస్తూ ప్రసంగాన్ని పరిసమాప్తి చేశారు. ముఖ్య సిద్ధాంతం ఏమిటంటే, భారతీయ సంస్కృతి
వాంగ్మయం మీదే ఆధారపడి ఉంటుంది. వాంగ్మయము ప్రమాణాన్ని అపేక్షిస్తుంది. ప్రమాణం లేకుండా ఏ విషయము కూడా ప్రతిపాదించబడదు. కనిపించినటువంటి తత్వాన్ని ప్రమాణంతోనే మనం సిద్ధింపచేసుకోవాలి అనేది ప్రధాన అంశం. ఈ దిశగా ఆలోచిస్తే వర్తమాన కాలంలో ఆధ్యాత్మిక భావాలు ప్రతి వ్యక్తిలోనూ కూడా పరిమళిస్తున్నాయి. ఇంతటి కలికాలంలో భక్తిని హృదయంలో నింపుకుని చరితార్థులు కావాలి అని ప్రతి వ్యక్తి కూడా తపన పడుతున్నారు, అపేక్షిస్తున్నారు. అటువంటి ఈ తరుణంలో ఆధ్యాత్మికతని పెంపొందించేటువంటివి దేవాలయములు, అలాగే గురుస్థానములైనటువంటి ఆశ్రమాలు. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ అని మనకి ఉపనిషత్తు చెప్తోంది. కనుక దేవత యందు మనకి ఎంత భక్తి ఉందో మొట్టమొదటగా గురువు యందు కూడా అంతకన్నా ఉత్కృష్టమైన భక్తి ఉండాలి. అందువల్లే గురుస్థానములైనటువంటి ఆశ్రమాలని సేవించి దేవాలయాల్ని దర్శించి తరిస్తున్నారు లోకంలో చాలామంది ఆస్తిక జనులు. అయితే గురుస్థానములైనటువంటి ఆశ్రమములు ఏం చెయ్యాలి అని అంటే వాంగ్మయము యొక్క దిశని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి. వాంగ్మయం అంటే ఏమిటి, వర్తమానంలో కావలసినటువంటి విషయాలు ఏమిటి, ప్రజానీకం గ్రహించవలసింది ఏమిటి అనేటువంటి శిక్షణలు ఈ గురుస్థానములైనటువంటి ఆశ్రమముల నుంచి జరుగుతూ ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం శైవ వైష్ణవ ఆగమములు చాలా సుప్రసిద్ధంగా, పూర్వం నుంచి కూడా సుప్రసిద్ధంగానే నడుస్తున్నాయి. అవి సనాతనములైనటువంటి ఆగమములు, అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే వాటికి ఒక ప్రామాణ్యం, వాటిల్లో ఒక శిక్షణ పొందేటువంటి శిష్య పరంపర అంతా కూడా విస్తృతంగా ఉంది. అందువల్ల స్వతంత్రించి నేనేదో చేస్తాను అంటే ఆ శైవ వైష్ణవాగమాల్లో పెద్దలు ఎవరు కూడా హర్షించరు, అంగీకరించరు. కానీ దౌర్భాగ్య పరిస్థితి ఏమిటంటే శాక్తాగమం అనగా శాక్తాగమాన్నే వైదికాగమం అని అనడంలో కొన్ని హేతువులు గురువుగారు చెప్పి ఉన్నారు. అయితే ఇక్కడ శాక్తాగమం అంటే శివకేశవతత్వము శాక్తాగమం, శివశక్తితత్వము శాక్తాగమం. ఎందువల్లంటే చిక్చక్తులుగా చెప్పేటప్పుడు శివుడు పరమాత్మగా, విష్ణువు ప్రకృతిగా, మోహిని స్వరూపంగా చెప్పడం అనేది పరిపాటి ఉంది. అందువల్ల చిచ్చక్తి సామరస్యం అనేది అక్కడ కుదురుతుంది. అలాగే పార్వతీ పరమేశ్వరుల విషయంలో చిచ్చక్తి సామరస్యం కుదురుతుంది. అందువల్లే కాళిదాసు చెప్పినప్పుడు వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ జగతః పితరౌ వందే పార్వతీప రమేశ్వరౌ అని శ్లేషలో పార్వతీ పరమేశ్వరౌ అని, పార్వతీప రమేశ్వరౌ అని కూడా చెప్పారు. ఇక్కడ మనం విచారిస్తే శైవాగమాలు కేవలం శివపారమ్యాన్ని, వైష్ణవాగమాలు కేవలం విష్ణుపారమ్యాన్ని చెబుతున్నాయి. ఈ రెండిటి యొక్క అభేద భావాన్ని చెప్పేటువంటివి శాక్తాగమాలే అయ్యి ఉండాలి ఈ శ్లోక ప్రమాణాన్ని బట్టి మనం చూసినా కూడా. అందువల్ల ఇక్కడ శాక్తాగమమే శివకేశముల యొక్క అభేదాన్ని, శివశక్తుల యొక్క అభేదాన్ని కూడా అంగీకరిస్తుంది. కనుక ఇక్కడ ఆగమం సుస్థిరం కావాలి అనేది ప్రధాన అంశం. అందున తల్లి అనేది భారత జాతికి ప్రప్రథమమైనటువంటి దేవత. మాతృదేవో భవ అన్నప్పుడు తల్లినే ప్రధానంగా చెప్పారు. వందే మాతరం అనేటువంటి ఉద్ఘోషని కూడా తల్లిని పురస్కరించుకునే చేస్తున్నారు. అందువల్ల శక్తి యొక్క ఆగమ విధానాన్ని సుస్థిరం చేయడానికి ఒక వ్యవస్థ కావాలి. ఇవాళ వైష్ణవాగమాల్లో స్వతంత్రించి వెళ్ళేవాళ్ళు లేరు. ఎందువల్లంటే వైష్ణవుల్లో పెద్దలు, అక్కడ ప్రామాణికులైనటువంటి పెద్దలు శిక్షిస్తారు.
స్వతంత్రించి వ్యవహరించే అప్రామాణ్యంగా కనుక వాళ్ళు వ్యవహరిస్తే, అప్రామాణ్యంతో వ్యవహరిస్తే. అదేవిధంగా శైవాగమంలో ఆగమ ప్రామాణికులు అక్కడ కూడా వారు కూడా అపమార్గంలో వెళితే శిక్షిస్తారు. కానీ ఇక్కడ శివకేశవుల యొక్క అభేదాన్ని చెప్పేటువంటి శాక్తాగమాల్లో అనగా వైదికాగమాల్లో ఎవరు పడితే వారి యందు వారు అధికారాన్ని కల్పించుకుని ఆరోపించుకుని మేము దీంట్లో అధికారులము, అర్హులం, మేము ఎలాగైనా చెయ్యొచ్చు అని విధి విధానాలనేవి తెలియకపోయినా కూడా ప్రవర్తిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వారికి చాలా ఇబ్బంది కలిగిస్తోంది. వాస్తవానికి వైష్ణవాగమాలకి ఒక పాఠశాల వ్యవస్థలు, శైవాగమాలకి పాఠశాల వ్యవస్థలు ఉన్నట్టుగా శాక్తాగమాలకి లేకపోవడం ఒక చిన్న లోపం. అయితే ఈ లోపం సవరించబడితే తప్ప ఈ స్వాతంత్ర్యం, ఈ స్వేచ్ఛా విహారాలు ఇప్పుడు తగ్గవు. చాలామంది చండీయాగములు, రుద్రయాగములు ఈ విధంగా వైదికాగమ ప్రోక్తములైనటువంటి ఆగమాలతోటి ఎన్నో చేస్తున్నారు. దేన్ని ఆధారంగా చేసుకుని చేస్తున్నారు అని అనడంలో వారికి సరైనటువంటి సమాధానం వారి దగ్గర లేదు. అయితే సమాధానం కలిగినటువంటి గురువర్యులు వంటి వారు సమాజంలో ఈ విషయాలు నిగూఢంగా ఉన్నాయి కనుక సర్వవ్యాప్తంగా చెప్పడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పి వారు మాత్రమే దాన్ని రక్షిస్తూ అర్హులైనటువంటి వారికి మాత్రమే బోధిస్తూ వస్తున్నారు. అందువల్ల ఇది గోప్యంగానే ఉంది. అయితే ఇప్పటి కాలంలో వీటిని బయటికి తీసుకొస్తే తప్ప ప్రామాణ్యం అనేది లోకంలో తెలియదు. ప్రామాణ్యం అనేది తెలిస్తే తప్ప ఎవరెవరు చేస్తున్నది ఎంతవరకు సరైందో సబబు అనేది తెలుసుకోవడం కష్టమవుతుంది. అందువల్ల 2003 సంవత్సరంలో శ్రీకళ ఆర్ష విజ్ఞాన ట్రస్ట్ అనేటువంటి ఒక సంస్థని వారు స్థాపించి వారి కుమారులైనటువంటి నేను మా సోదరుడు సుబ్రహ్మణ్య శర్మ దీనికి పరిశోధకులుగా వ్యవహరిస్తూ ఆగమ విషయాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ వాటన్నిటినీ కూడా సంకలనం చేస్తూ సంగ్రహిస్తూ వాటిని ఒక గ్రంథరూపంగా పరిశోధించి గ్రంథరూపంగా చేయాలనేటువంటి ఆశయంతో ముందుకు నడుస్తున్నాం. నేను ఎన్నుకున్నటువంటి మార్గంలో ముఖ్యంగా ఒక గాన మార్గం, సంగీత మార్గం. ఆగమం అనేది ఎలాగైతే జ్యోతిష్శాస్త్రానికి ఆగమత్వం ఉంది, అలాగే దర్శనానికి ఆగమత్వం ఉంది, అదేవిధంగా సంగీత శాస్త్రానికి కూడా ఆగమత్వం ఉంది అని విశ్వసించాను. ఈ విశ్వాసానికి మూల కారణం ముత్తుస్వామి దీక్షితుల వారి కృతుల్లో ప్రతి కృతిలోనూ కూడా మంత్రము, మంత్రబీజము, ఆగమ విధానములు ఇవన్నీ కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. వాటిని రాగబద్ధం చేసి ఒక ఆగమ వ్యవస్థని సంగీతంలో కూడా వారు నిరూపించారు. ఇది నేను గ్రహించి ఈ దిశగా కూడా ఆగమాన్ని మనం పరిశీలించాలి అని ఒక పరిశోధన ప్రయత్నం దాంట్లో కొనసాగిస్తున్నాం. ఋగ్వేదము ఆగమానికి మూలభూతమైనటువంటి చాలా అనుకూలమైనటువంటి విషయం. ఆ వేదం నుంచి వచ్చినటువంటి శాక్తాగమాలు ఏవైతే శుభాగమ పంచకం ఇవన్నీ కూడా వేద మూలకములు కాబట్టి అవి కూడా పరిశోధనకి చాలా అనుకూలమైన విషయాలు. అదేవిధంగా సాంఖ్యయోగములు పరాశక్తి యొక్క తత్వాన్ని ప్రస్ఫుటంగా తెలుపుడు చేసేవి కనుక అవి రాజయోగ మార్గానికి చాలా అనుకూలమైనటువంటి విషయాలు. వాటిని ప్రతిపాదిస్తూ సంగీతంలో దీక్షితుల వారి కీర్తనలు కూడా ఉన్నాయి కాబట్టి అవి ఆగమ ప్రధానములైనటువంటి అంశాలుగా అవి కూడా మన చేత పరిశోధించడానికి యోగ్యములు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా ఆలోచించి ఈ పరంపరలో ఒక వైదికాగమం సుస్థిరం చెయ్యాలి. ఆ వైదికాగమం శాక్తాగమమే వైదికాగమం అనేటువంటి ప్రతిపాదనతోటి సుస్థిరం చెయ్యాలి అని ఒక ప్రయత్నం ప్రస్తుతం జరుగుతోంది. అదే విషయాన్ని వారు తెలుపుడు చేస్తున్నారు. దీనికోసం ఒక 3-4 సంవత్సరాలు ఒక గ్రంథ నిర్మాణం కోసం ఒక పరిశోధన అనేది ప్రారంభించబడింది. ఏ గ్రంథాలు శాక్తాగమాన్ని ప్రతిపాదిస్తూ వచ్చాయో వాటిని ముఖ్యంగా తీసుకుని ఆ గ్రంథాలని బాగా పరిశోధించి వాటి నుంచి
ఆగమానికి అంటే ఆగమం అంటే విజ్ఞానపరంగా ప్రయోగపరంగా దేవతా ప్రతిష్టలు, యాగ విధానాలు, నిత్య పూజా విధానాలు, ఈ విధంగా అందరికీ అనుకూలమైనటువంటి పద్ధతిలో ఒక గ్రంథం అన్ని విషయాల్ని కూడా బోధించేదిగా ఉండడానికి ఒక ఆగమ విధానంతో ఒక శాక్త వైదికాగమం అనే పేరుతో, శాక్త వైదికాగమం అనేటువంటి పేరుతో ఒక గ్రంథం నిర్మించాలి అని ఒక ఉద్యమం, ఈ గ్రంథాలని పరిశీలించే దిశగా ఒక ఉద్యమం ప్రారంభమైంది. దీనికి ప్రతి 6 నెలలకి కూడా ఒకసారి శ్రీకళ ఆర్ష విజ్ఞాన ట్రస్ట్ అధీనంలో ఉన్నటువంటివి 2 సంస్థలు, 2 కేంద్రాలు, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గోష్పద క్షేత్రంలో ఉన్నటువంటి మరగత శ్రీ గాయత్రి ధ్యాన మందిరం, అక్కడ ఈ సభా కార్యక్రమాలు సదస్సులను నిర్వహించాలి. మరొకటి విజయనగరం పూల్బాగ్లో ఉన్నటువంటి సనాతన గురుకుల ఆశ్రమ శ్రీ విద్యాపీఠం అనే ఒక సంస్థ, ఒక ఆశ్రమం. ఇక్కడ ఈ సంస్థ ద్వారా శ్రీకళ ఆర్ష విజ్ఞాన ట్రస్ట్ అనేటువంటి సంస్థ ద్వారా ఇక్కడ పరిశోధనలకి సంబంధించినటువంటి సదస్సులు నిర్వహించబడాలి అని ఒక సంకల్పం. ఈ విధంగా 6 నెలలకోసారి ఈ సదస్సులు నిర్వహిస్తూ చివరికి ఈ గ్రంథావిష్కరణని చేసి అసలు చండీ యాగాలు, రుద్రయాగాలు, అయుత చండీ యాగాలు, లక్ష చండీ యాగాలు అసలు ఎలా చేయాలి, ఏ ప్రమాణంతో చేయాలి, అసలు యాగం అంటే ఏమిటి, పూజా స్వరూపం ఏమిటి, ప్రతిష్టా విధానాలు ఏమిటి, అసలు ఇవన్నీ కూడా మన శాక్త వైదికాగమాల్లో ఏ రకంగా నిర్వహించబడతాయి, వాటిని ఏ రకంగా మనం గ్రహించాలి అనేటువంటి దిశగా ఒక ప్రతిపాదన ఆ గ్రంథంలో జరుగుతుంది. ఆ గ్రంథ నిర్మాణం దానికి ఒక సాఫల్యం చెందడానికి పూర్వం ప్రభువులు ఆస్థానాల్లో ఆదరణ ఉండేది. ఇప్పుడు ప్రజలే ప్రభువులు కనుక ప్రజాదరణ కనుక ఉంటే, ప్రజలు ఈ విషయాలను కనుక గ్రహించినట్లయితే, అంటే ఇప్పుడు ప్రస్తుతం వర్తమాన కాలంలో స్వైర విహారం అనేది జరుగుతోంది. ప్రమాణం తెలియకపోయినా కూడా ఒక్కొక్క అంశంలో ఒక్కొక్కళ్ళు పరినిష్ఠులు కావచ్చు. ఒక వేదం విషయంలో పరినిష్ఠైనటువంటి వారు ఆగమ విషయంలో ప్రవేశాన్ని పొందారు అని అనుకోకూడదు. వేద విషయంలో అధ్యయనం చేసిన వారు వేదం వరకే పరిమితం, స్మార్త విషయంలో స్మార్తాధ్యయనం చేసిన వారు స్మార్తం వరకే పరిమితం, ఇతరములైనటువంటి వ్యాకరణాది శాస్త్రములు అధ్యయనం చేసిన వారు ఆ శాస్త్రం వరకే పరిమితం. వీరందరికీ ఆగమం ఉపాసనా రహస్యములతో కూడినటువంటి ఆగమం తెలియాలనేటువంటి విధి లేదు. కానీ వారు కూడా ఆగమములు తెలిసిన వారుగా ప్రవేశించడం అనేది ఇప్పటి కాలంలో జరుగుతోంది. అదే చాలా విచారకరమైనటువంటి విషయంగా మారింది. అదే ఇందాక చెప్తున్నమాట, లౌకిక వ్యవస్థలో వైద్యుడు వైద్య రంగంలో ఒక కట్టుబాటుతో ఉంటాడు, అలాగే న్యాయవాది ఆ రంగంలో కట్టుబాటుతో ఉంటారు. న్యాయవాది కట్టుబాట్లని వైద్యుడు పాటించలేరు, వైద్యుడి యొక్క కట్టుబాటును న్యాయవాది పాటించకూడదు. ఎవరెవరి పరిధులు ఏవేవి ఉంటున్నాయో ఆయా పరిధుల్లో వాళ్ళు ఉండాలి. ఆ పరిధుల్ని అతిక్రమించి వేరే పరిధులు లోకంలో ఆదరణ కోసమో, కీర్తి కోసమో, ధనం కోసమో పరిధులను అతిక్రమించి వేరే పరిధుల్లోకి రాకూడదు. ఒకవేళ అలా రాదలుచుకుంటే మళ్ళీ గురువు దగ్గర గట్టిగా అధ్యయనం చేసి ఆ విద్యను సాధించి, కష్టపడి విద్యను సాధించి రావలసిందే. కానీ అన్ని రంగాల్లో ఉన్నవారు ఆగమాలని చులకన చేసి ఆగమాల్లోకి దిగుతున్నారు. వాళ్ళు సంప్రదాయం పూర్తిగా చెడిపోవడానికి ఇదే కారణమవుతోంది. అందువల్ల మొహాన బొట్టు, మెళ్ళో రుద్రాక్షమాల, అంచు పంచెలు కట్టంగానే అందరూ వేద పండితుల్లా ఎలా కనిపిస్తారో ఆగమ పండితుల్లా కూడా అలాగే కనిపించవచ్చు. కానీ ఇంత మాత్రం చేతన ఆగమ పాండిత్యం వారి దగ్గర ఉందనుకుంటే మాత్రం అది భ్రమే. అందువల్ల దీనికోసం ఆగమ విధానాలు ఏవైతే ఉన్నాయో అవి శిక్షణతోనే రావాలి. వైష్ణవాగమాలు ఎలాగైతే వైష్ణవ ప్రామాణికుల దగ్గర శిక్షణ పొందబడుతున్నాయో అదేవిధంగా శాక్తాగమం అంటే వైదికాగమం అనేది కూడా ఈ ప్రామాణికుల దగ్గర శిక్షణ పొందబడవలసిందే. అన్యథా వీటిని అనుసరించేటువంటి యోగ్యత ఎవరికీ ఉండదు అనేది నిర్దుష్టం కావాలి. అందువల్ల దీనికోసం ఒక గ్రంథ నిర్మాణం చేయడం, దీనికోసం శిక్షణా తరగతులు నిర్వహించడం, ఎవరెవరైతే దీంట్లో పరినిష్ఠులుగా మారతారో వాళ్ళనే యోగ్యులుగా గ్రహించి వాళ్ళని ఈ చండీ యాగములు, రుద్రయాగములు మొదలైనటువంటి యాగాల్లో కానీ, ప్రతిష్టా విధానాల్లో కానీ
ఈ వైదికాగమ విధానాల్లో వాళ్ళని ప్రవర్తింప చేయడం అనేది జరగాలి అనే ఒక ఆశయంతో ఈ సంస్థ ముఖ్యంగా ఉద్యమించి ఈ కార్యక్రమాన్ని, పరిశోధన కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించి సహృదయులు, ఆస్తికులు అయినటువంటి ప్రజానీకం ఈ కార్యక్రమానికి దోహదపడతారని, దీన్ని గురించి మీరందరూ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారని, మీరు తెలుసుకుందామనుకుంటే తప్పకుండా ఈ విషయాల గురించి మీకు తెలుపుడు చేస్తూ ఉంటాం. అందున ప్రత్యేకంగా ఇప్పుడు శ్రీకళ ఆర్ష విజ్ఞాన ట్రస్ట్ అనేటువంటి ఈ సంస్థ ద్వారా శృతి సరణి అనేటువంటి పేరుతో ఒక పత్రిక కూడా, మాసపత్రిక కూడా నడుపబడుతోంది. ఈ పత్రికని కూడా మీరు అందుకుంటే దీంట్లో ఆ విషయాలు, ఆగమ విషయాలు, ఎవరెవరు దీనికి యోగ్యులు అనేటువంటి ఈ విషయాలు, అన్ని రకాలైనటువంటి విషయాలు. సరణి అంటే మార్గం, శృతి సరణి అంటే వేద మార్గం. ఇవాళ వేద మార్గం ఎన్ని రకాలుగా ఉంది? శాస్త్ర, పురాణ, కావ్య, నాటక, ఇతిహాసాది రూపంగా వేద మార్గం ఉంది. ఏ ఏ విధానాల్లో ఈ మార్గం ఈ శృతి ప్రవర్తిస్తోంది వాటన్నిటినీ కూడా తెలుపుడు చేసే విధంగా శృతి సరణి అనేటువంటి ఒక పత్రిక కూడా ఇప్పుడు నడపబడుతుంది. ఆ పత్రిక ద్వారా కూడా మీ అందరూ చైతన్యవంతులు అవుతారని, మన ఆగమ విధానానికి వైదిక శివశక్తుల యొక్క అభేదాన్ని, శివకేశవుల యొక్క అభేదాన్ని తెలుపుడు చేసి వ్యవస్థాపితం చేసినటువంటి ఈ వైదికాగమాన్ని శంకర భగవత్పాదుల వారు దీన్ని విస్తృతపరిచారు. వేద అవిరుద్ధాంశే తంత్రే అప్రామాణ్యం, వేద అవిరుద్ధాంశే తంత్రే ప్రామాణ్యం, వేద విరుద్ధాంశే తంత్రే అప్రామాణ్యం అన్నారు.